పై ఆంక్షలు విధించి ఆర్థికంగా పాకిస్తాన్ని దెబ్బ కొట్టాం. ఎప్పుడైతే మనం పాకిస్తాన్ని ఆర్థికంగా దెబ్బ కొట్టామో, నీళ్లతో దెబ్బ కొట్టామో, అప్పుడే పాకిస్తాన్ భారత్ మాపై యుద్ధాన్ని ప్రకటించింది అంది. మీకు గుర్తుందా? ఇప్పుడు గుర్తు చేసుకోండి. మీరు పాకిస్తాన్ నేతల మాటలను ఒక్కసారి గుర్తు చేసుకోండి. 24 గంటలు 34 గంటలు అన్నారు. ఆ తర్వాత 10, 11 తేదీలోని నిన్న పాకిస్తాన్ మంత్రులు చెప్తున్నారు, పాకిస్తాన్ నేతలు చెప్తున్నారు. కానీ ఎవరి ఊహకు అందని విధంగా మనం రాత్రి స్టార్ట్ చేసాం. 7వ తారీఖు తెల్లవారుజామున, 6వ తారీఖు అర్ధరాత్రి. పాకిస్తాన్ ఈ 2 తారీఖులను కూడా గుర్తుపెట్టుకోవాలి. 6, 7 తారీఖులను. 6 తారీఖు అర్ధరాత్రి, 7 తారీఖు తెల్లవారుజామున 1:44 మన త్రివిధ దళాలు పాకిస్తాన్ టెర్రరిస్టులపై మిసైల్స్ ప్రయోగించడంతో 30 మంది టెర్రరిస్టుల చావు కేకలకు సంబంధించినటువంటి దృశ్యాలవి. 30 మంది టెర్రరిస్టుల చావు కేకలకు సంబంధించిన దృశ్యాలవి. 30 మంది టెర్రరిస్టులకు మాత్రమే కాదు, పాకిస్తాన్ పెంచి పోషించిన మరెంతో మంది ఉగ్రవాదులకు మరణ అక్షరాలవి, మరణ వేవ్స్ అవి. ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులందరూ భయంతో హడలిపోతూ ఉన్నారు. భారత్ ఆపరేషన్ సింధూర్ని ఇంకా కొనసాగించుకుంటూ ముందుకు వస్తే మన పరిస్థితి ఏంటి? ఇప్పటికే ఐడెంటిఫై ట్రేస్ అన్నారు. ఐడెంటిఫై అయిపోయింది, ట్రేస్ అయిపోయింది, పనిష్మెంట్ జరుగుతూ ఉంది. బీహార్లో ప్రధాన మాటలను ఇప్పుడు మీరు గుర్తు చేసుకోండి. ఐడెంటిఫై, ట్రేస్, పనిష్. మనం వాళ్ళని ఐడెంటిఫై చేసాం, ట్రేస్ చేసాం. ఇంకా ఉగ్రవాద శిబిరాలపై మనం దాడులు చేసే అవకాశమే ఉంది. ఈ ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైంది. అక్కడ మీరు చూస్తున్నటువంటి దృశ్యాలు 30 మంది ఉగ్రవాదుల చావు కేకలకు సంబంధించిన దృశ్యాలు, మనం ప్రయోగించినటువంటి మన మిసైల్స్ గర్జన దృశ్యాలు. ఆ గర్జనలో ఉగ్రవాదుల చావు కేకలు కలిసి అక్కడ మీరు చూస్తున్నటువంటి ఆ మంటల్లో ఆ ఉగ్రవాదులు మసైపోతున్నటువంటి దృశ్యాలనే ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఉగ్రవాదుల చావు కేకలు కూడా ఆ దేశ భూభాగం వినకుండా మన మిసైల్స్ ప్రయోగించినటువంటి ఆ గర్జన శబ్దంతో ఇప్పుడు పాకిస్తాన్ భూభాగం హడలిపోతున్నటువంటి దృశ్యాలే మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆ రోజు మీకు గుర్తుందిగా, ఏప్రిల్ 22వ తారీఖు పెహల్గాంలో జరిగినటువంటి మారణ హోమంలో మన పౌరుల, మన టూరిస్టుల ఆర్తనాదాలు, వాళ్ళ కన్నీళ్లు ఇప్పుడు మనకి ఒక పక్క గుర్తొస్తూ ఉంటే, పాకిస్తాన్లో జరిగినటువంటి ఈ ఉగ్ర మూకల హననం, ఈ ఉగ్రాసురుల హతాన్ని చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుందో ఇప్పుడు మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మీరు రోజు కూడా ఎన్నో కమెంట్స్, తెలుగు రాష్ట్రాల ప్రజలు, భారత ప్రజలు కూడా కమెంట్స్ బాక్స్లో ఏది యుద్ధం, ఏది యుద్ధం అనుకుంటూ ఉన్నారుగా. ఇదిగో ఇదే మీరు చూస్తున్నటువంటి ఆ శబ్దమే మన ఉగ్రవాదులపై చేసిన గర్జన. ఆ శబ్దాన్ని వింటే మీకేమనిపిస్తోంది? ఆ శబ్దాన్ని విన్న తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ ఆ శబ్దానికే భయపడిపోయి పారిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ శబ్దంలోనే ఉగ్రవాదుల చావు కేకలు కలిసిపోయాయి. ఉగ్రవాదులు చావు కేక పెట్టడానికి కూడా అవకాశం లేకుండా చివరి కేక కూడా మనం గర్జించిన, మన మిసైల్స్ గర్జించిన ఆ శబ్దంలో కలిసిపోయి మాడి మసైపోయి గాల్లో కలిసిపోయారు ఆ ఉగ్రవాదులు. ఇప్పుడు పాకిస్తాన్ దానికి ప్రతీకారంగా మన భారత పౌరులపైకి మోటార్ సెల్స్ను, ఆయుధాలను ప్రయోగిస్తూ ఉంది. పాకిస్తాన్ ప్రయోగిస్తున్నటువంటి ఆయుధాలలో, పాకిస్తాన్ ప్రయోగించినటువంటి మోటార్ సెల్స్లో మన పౌరులు కూడా చనిపోయిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. మనం కేవలం ఉగ్రవాదులపైన మాత్రమే దాడి చేస్తున్నాం, కానీ ఈ పాకిస్తాన్ మన పౌరులను టార్గెట్ చేసుకుని దాడులు చేస్తుంది, విచ్చలవిడిగా చేయడానికి ప్రయత్నం చేస్తుంది. మోటార్ సెల్స్ ఎటువైపుకు వెళుతున్నాయో తెలియకుండా విచ్చలవిడిగా ఉన్మాదంలో వాళ్ళు దాడికి ప్రయత్నం చేస్తున్నారు, మన పౌరులను టార్గెట్ చేసుకుని. అందుకే ఈ దాడితో కూడా పాకిస్తాన్ మరింత ఏకాక అయిపోయే అవకాశం ఉంది. మనం ఖచ్చితమైన లక్ష్యంతో ఉగ్రవాదులను టార్గెట్ చేసి 9 చోట్ల మనం దాడులు చేశాం. మనల్ని ఇప్పుడు ఏ లైన్లో కూడా ఆపలేవు. ఏ ఎల్ఓసి దాటి మనం టార్గెట్ చేయడానికి మనం సిద్ధమయ్యాం. ఉగ్రవాద శిబిరం పాకిస్తాన్ భూభాగం పైన ఏ మూల ఉన్నా కూడా మనం ఆ ఉగ్రవాద శిబిరంపై దాడి చేసి ఉగ్రవాదులను మట్టుబెట్టే యాంటీ టెర్రర్ ఆపరేషన్ మనం ప్రారంభించాం. పాకిస్తాన్ ఎల్ఓసి దగ్గర కూర్చుని భారత సైన్యం ఇటువైపు రాకుండా కూర్చుంటుంది. ఎల్ఓసి కాదు, ఏ లైను కాదు, ఉగ్రవాద శిబిరాన్ని అంతమొందించడానికి అవసరమైతే అంతర్జాతీయ లైన్ కూడా మనల్ని ఆపలేదు అనే సంకేతాన్ని మనం ఇచ్చాం. ఇప్పుడు పాకిస్తాన్ అందుకే భయపడుతుంది. పాకిస్తాన్ దగ్గర ఏ ఆయుధం పేలుతుందో, ఏ ఆయుధం పేలదో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళు రక్షణ కంటే, వాళ్ళ పౌరుల భద్రత కంటే కేవలం ఉగ్రవాదులకు ఫండింగ్ని చేయడానికి మాత్రమే వాళ్ళ దేశ సంపదనంతా వాడేసుకుంది పాకిస్తాన్. ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర సరైన ఆయుధాలు కూడా లేవు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నది అదే. పాకిస్తాన్ ఉగ్రవాదుల ఆఖరి చావు కేక కూడా మన మిసైల్స్ గర్జించిన శబ్దంలో కలిసిపోయి విజయంగా
ఆకాశం వైపు ఆ వెలుగులు చూస్తున్నారా? వెలుగులు ఇప్పుడు పాకిస్తాన్కి ఒక రకంగా దీపావళి అనుకోండి. పాకిస్తాన్ గడ్డ పైన వాళ్ళ ప్రజల దీపావళి బహుశా జరుపుకోవాలేమో. ఎందుకంటే నరకాసుర వధ, ఉగ్రవాదులు రాక్షసులతో సమానం. ఇది పాకిస్తాన్ గడ్డ పైన జరుగుతున్నటువంటి నరకాసుర వధ, భారత్ చేస్తున్నటువంటి ఉగ్రవాదుల వధ. ఈ ఉగ్రవాదుల వధను ఏ లైను ఆపలేదు, అంతర్జాతీయ లైను ఆపలేదు, లైన్ ఆఫ్ కంట్రోల్ ఆపలేదు. ఏ లైను కూడా ఈ ఉగ్రవాదుల వధను ఆపలేదు. ఆపరేషన్ సింధూర్ రాత్రి 1:44 ప్రారంభం అయిపోయింది. ఏది దాడి, ఎప్పుడు ఉగ్రవాదుల చావు కేకలను మనం వింటామని ఎదురు చూస్తున్న భారత పౌరులందరికీ కూడా ఇదిగో దాడి, అదిగో ఆ శబ్దంలోనే ఉగ్రవాదుల చావు కేకలు కలిసిపోయాయి. ఇప్పుడు ఆ ఉగ్రవాదుల చావు కేకలు వింటే మీకేమనిపిస్తోంది? పడ్డంగా 1947 గుర్తుందిగా, ఇప్పుడు గుర్తు చేసుకోండి ఒక్కొక్క ఘటన. 1948 నుంచి భారత భూభాగంపై ఎన్నోసార్లు రక్తపాతాన్ని సృష్టించడానికే ప్రయత్నం చేసిన ఈ పాకిస్తాన్ ఉగ్ర మూకలను ఇప్పుడు మనం టార్గెట్ చేసి వరుసగా దాడులు చేస్తున్నాం. త్రివిధ దళాలను సన్నద్ధం చేసి మరి ఈ యాంటీ టెర్రర్ ఆపరేషన్ మనం ప్రారంభించాం. పాకిస్తాన్ ఇప్పుడు అనుకుంటుంది దీన్ని వార్ అని అనుకుంటూ ఉంది, కానీ మనం అంటూ ఉన్నాం ఇది ఉగ్రవాదులపై వారని. పాకిస్తాన్ ఎలా అయినా తీసుకోనివ్వండి, ఎందుకంటే మన భారత పౌరులపై పాకిస్తాన్ దాడి చేస్తేనే మనం దాన్ని వార్ అనుకుంటూ ఉంటాం. కానీ పాకిస్తాన్ తమ పౌరుల భద్రత కంటే ఉగ్రవాదుల రక్షణే పాకిస్తాన్కి ఎక్కువ ఇంపార్టెంట్. అందుకే పాకిస్తాన్ దీన్ని వార్ అనుకుంటుంది, మనం దీన్ని యాంటీ టెర్రర్ అటాక్. నిజంగా భారతదేశం పాకిస్తాన్పై యుద్ధానికే వెళ్తే పాకిస్తాన్ 1-2 రోజుల్లోనే చతికిలబడిపోతుంది. పాకిస్తాన్ తట్టుకోలేదు. ఇప్పుడు ఆ శబ్దాన్ని చూసే పాకిస్తాన్ భయపడుతుంది. అందుకే పాకిస్తాన్ ప్రధాని అంటాడు ఇప్పుడు భారతదేశం మాపై దాడి చేస్తుంది, మా పౌరులపై దాడి చేస్తుందని. కానీ భారతదేశం పాకిస్తాన్ పౌరుల జోలికి వెళ్ళలేదు. భారతదేశం పాకిస్తాన్ ఆర్మీ జోలికి వెళ్ళలేదు. భారతదేశం పాకిస్తాన్ సైన్యం క్యాంపులపైన ఎటువంటి దాడి చేయలేదు. కేవలం ఉగ్ర శిబిరాలపై మాత్రమే భారతదేశం దాడి చేసింది. భారతదేశం చేసిన ఈ దాడిని మొత్తం ప్రపంచానికి తెలియజేసేలా ఇప్పుడు మెయిల్స్ కూడా చేసింది. అమెరికాకు కూడా భారతదేశం తెలియజేసింది, మేము భారత భూభాగంపై దాడికి పాకిస్తాన్ ప్రేరేపిస్తున్న ఉగ్రవాదుల్లో 30 మంది ఉగ్రవాదులను చంపేశాం. పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వ కనుసన్నల్లో రన్ చేస్తున్న 9 ఉగ్ర శిబిరాల చోట్ల దాడులు చేశాము అని మన దేశం అమెరికాకు కూడా తెలియజేసింది. పాకిస్తాన్ భూభాగంపై నక్కి ఉన్న ఉగ్రవాదులను, పాకిస్తాన్ భూభాగంపై ఎస్టాబ్లిష్ చేసిన ఉగ్ర శిబిరాలను దాడి చేయటానికి మీరు కూడా సహకరించండి అని పాకిస్తాన్కి అమెరికా చెప్పింది. సో ఇప్పుడు మనం అవసరమైతే అంతర్జాతీయ లైన్ దాటి వెళ్ళి కూడా పాకిస్తాన్లో దాగి ఉన్న ఉగ్రవాదులను చంపుతాం. మీకు గుర్తుందిగా, పాకిస్తాన్పై ఒసామా బిన్ లాడెన్ని చంపే క్రమంలో అమెరికా కూడా అదే చేసింది. వెస్ట్ పాకిస్తాన్ నుంచి, పశ్చిమ పాకిస్తాన్ వైపు నుంచి అమెరికా దళాలు పాకిస్తాన్లోకి ప్రవేశించి ఒసామా బిన్ లాడెన్ని చంపేసి వెళ్ళాయి. పాకిస్తాన్కి అమెరికా కూడా బాగా తెలుసు. అందుకే మనం ఇప్పుడు ఏ లైన్లు కూడా ఆపలేవు. ఎస్, మనకి పిటి చౌదరి గారు కూడా ఉన్నారు. పిటి చౌదరి గారు, ఇప్పుడు భారత్ దాడి చేసిన తర్వాత దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు మనం అమెరికా కూడా తెలియజేశాం 9 ఉగ్ర శిబిరాలు మేము నాశనం చేశామని. సో ఇప్పుడు ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయడంలో ఏ లైన్లు, అది అంతర్జాతీయ లైనా, లైన్ ఆఫ్ కంట్రోల్, ఏ లైన్లు మమ్మల్ని ఆపలేవనే సంకేతాలు ఇచ్చినట్టేనండి? యాంటీ టెర్రర్ ఆపరేషన్కి ఏ లైను ఆపదండి. ఇది ఇందాక అన్నారు చూడండి, యూఎస్ఏ వాళ్ళు వచ్చి అబోటాబాద్లో ఒసామా బిన్ లాడెన్ని కొట్టారని. ఇంటర్నేషనల్ ఏమని అడిగారు, ప్లీజ్ ఇండియా ఎక్సర్సైజ్ రిస్ట్రైంట్ అంటా ఉన్నారు. మనం చాలా రిస్ట్రైంట్ తో ఆపరేట్ చేశాం. ఓన్లీ యాంటీ టెర్రర్ ఆపరేషన్స్. ఆ టెర్రర్ క్యాంప్స్ లో కింద బంకర్స్ ఉంటాయండి. అందరూ అండర్ గ్రౌండ్ పోయేసి బంకర్స్ పెట్టుకుంటారు. మీరు 30 మంది టెర్రరిస్ట్ చచ్చిపోయారు అంటున్నారు. అది చాలా తక్కువ నంబర్ అండి. ఉన్న పాకిస్తాన్ వాళ్ళు బయటపెడతారు. అట్లా మనం అక్కడ టెర్రరిస్ట్ క్యాంపులు డిస్ట్రాయ్ చేస్తే దాంట్లో ఉన్న వాళ్ళందరూ పోయి ఉంటారు. నంబర్లు ఎక్కువ కావు.